నాకు తెలిసి దీని మీదనే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్లో డాన్స్ చేసాడు చూడండి, రిక్రియేట్ చేద్దాం మనం. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long. ఫస్ట్ మనం తిన్నది వచ్చేసి సమోసా పావ్ అంట, ఇది వచ్చేసి వడాపావ్ అంట. చూడండి ముందర ఛత్రపతి టర్మినల్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. ఇక్కడ ముంబైలో బండ అయిపోయింది నీట్గా. ఇక్కడ పెట్రోల్ ఇక్కడ కేటీఎం షోరూమ్స్ ఎక్కడ ఉంటాయో చూసి వెళ్ళి చేంజ్ అయితే చేయించుకోవాలి. దారుణంగా అవుతుంది ఇది. मिनी कूपर हाँ హైదరాబాద్ से हम హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వనక్కం వనక్కం. వచ్చేయండి సబ్స్క్రైబర్లారా. సో ఈరోజు వచ్చేసి మనది డే 6 ఇన్ ముంబై. డే 6 ఇన్ ముంబై. నిన్న మనం లోనావాలా నుంచి ముంబైకి వచ్చేసాం కదా. యాక్చువల్గా ముంబైలో అసలు చిరాకు లేస్తుంది. ముంబైలో అసలు ఏం లేదు. పూణేలో అన్నా కొంచెం బాగుంది. మేము పూణేలోనే అంత దరిద్రంగా ఉన్న ప్లేస్లోనే పూణేలోనే చిరాకు దొబ్బి ఒక రోజు ఉన్నాం అంతే. మేము దానికన్నా ఎక్కువ లేని కూడా లేము. చూడండి నాకు నిద్ర లేకేది, అంతా నల్లగా అయిపోతుంది. అస్సలు నిద్ర లేదు. 4 రోజుల నుంచి నిద్ర ఏమంటారు 2 గంటలు కూడా పడుకోవట్లేదు. నేను ఎడిటింగ్ అని చెప్పేసి అదని చెప్పేసి అటు ఇటు తిరగడమే అయిపోయింది. ముంబైలో ఈరోజు ఏమేమి చేయబోతున్నామంటే, సో ఈరోజు మనకి స్ట్రీట్ ఫుడ్ వడాపావ్ అని ఉంటుంది కదా ముంబైలో. వడాపావ్ ఒకటి తినేసి అండ్ ఇక్కడ గేట్వే ఆఫ్ ముంబై అని ఒకటి ఉంది, తెలుసు కదా అందరికీ, గేట్వే ఆఫ్ ఇండియా. సో గేట్వే ఆఫ్ ఇండియా ఒక దగ్గరికి వెళ్ళిపోయి లాల్ స్ట్రీట్ అంటారు, 2-3 ప్లేసెస్ ఉన్నాయి. సో ఎక్కువ తిరగట్లేదు, కొన్ని ప్లేసెస్ తిరిగేసి డైరెక్ట్ ఈరోజు నైట్ హైదరాబాద్ కొట్టేద్దామని చూస్తున్నాము. సో నైట్ నాకు తెలిసి హైదరాబాద్ మేము నైటే కొడతాము, పొద్దున కొడతానికి ఎండగా ఉంది. అండ్ ఇప్పటికే 1 వీక్ ట్రిప్ కాబట్టి చాలా లాంగ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి నైట్ రైడ్కి వెళ్తున్నాం. మేము వచ్చేసి ముంబైలో నైట్ 11కి ఆర్ 12కి స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. సో నైట్ 11కి స్టార్ట్ అయితే మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాం కదా, నాన్ స్టాప్ రైడ్ కొడదామని అనుకుంటున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మేము ముంబై అంధేరిలో ఉన్నాము. సో ఫస్ట్ వెళ్ళేసి వడాపావ్ ఫేమస్ అంటే ఇక్కడ వడాపావ్ తినేసి ఇక్కడ నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళిపోదాం మనము. సో ఈరోజు అంతా ముంబైలో ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. ఈ బ్లాగ్ అంతా పెద్దగా ఉంటుందో చిన్నగా ఉంటుందో నాకైతే తెలియదు. మొత్తం ఒకేసారి 2-3 ఫేమస్ ప్లేసులు అంతా ఒకేసారి కవర్ చేద్దామని అనుకుంటున్నాను, ఒకే ప్లేస్ కాకుండా. మరి అంత చూపించే అంత కూడా ఏం లేదు ముంబైలో. ఎక్కడ చూసినా స్లమ్. మనుషులు కూడా అస్సలు చాలా దరిద్రంగా ఉన్నారు. టీఎస్ నెంబర్ ప్లేట్ కనిపిస్తే చాలు ఏడేడ గొడవ పడదామా అని చూస్తున్నాడు. ఇప్పుడే మా వెనకాల కూడా వచ్చినది, రికార్డ్ అయిందో లేదో నాకు తెలియదు కానీ టీఎస్ నెంబర్ ప్లేట్ చూసి మేము నార్మల్గా 20-30 స్పీడ్లో పోతున్నాం. హార్న్ కొట్టి బండి పని చేయట్లేదా, స్పీడ్ పో అది ఇదని అంటున్నాడు. మెంటల్ దొబ్బింది. ఏం చేస్తాం, ఇంకా లోకల్ చాలు, మనం ఏం పీకలేము. అందుకని చెప్పేసి నీట్గా ఇప్పుడు ముందరకు వచ్చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ గేట్వే ఆఫ్ ముంబై కన్నా వడాపావ్ అన్నది తినడానికి వెళ్ళిపోదాము. సో లెట్స్ స్టార్ట్. చూడండి అసలు ఎంత ఖాళీగా ఉందో. రైట్ సైడ్ చూడండి, వావ్, మెక్లెరెన్ అండ్ ల్యాంబోర్గిని షోరూమ్ ఉంది. వా సూపర్ కార్స్ అంటే సూపర్ కార్స్ అసలు. నిన్న ఇదంతా ఎంత క్రౌడెడ్ ఉంది, ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఏమో ఇంకా టైం ఆలే అనుకుంటా అందరికీ, మంచిగా తిని పడుకున్నట్టున్నారు రాత్రి. సో ఫస్ట్ వచ్చేసి మనం తినడానికి వెళ్దాం. అసలు బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళే, నిన్న కూడా బ్రేక్ఫాస్ట్ చేయలే, ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలే, నిన్న లంచ్ కూడా వెళ్ళే, డైరెక్ట్ డిన్నర్ చేసినాం మెక్డొనాల్డ్స్కి వెళ్ళి. ఇప్పుడు కూడా ఏం తినలే, అసలు ఏం తింటున్నామో తెలియట్లే. ఫుడ్ డైట్ పర్ఫెక్ట్గా లేదు, నిద్ర లేదు. అసలు హెల్త్ ఎట్లా ఖరాబ్ అవుతుందంటే అట్లా ఖరాబ్ అవుతుంది. రైడ్స్కి వచ్చినప్పుడు చిరాకు లేస్తుంది. నిన్న నైట్ మాకు రూమ్ ఎప్పుడు దొరికింది తెలుసా, అసలు నైట్ 11:30కి దొరికింది. మేము ఎప్పుడు వచ్చినాం, మేము 6కి వచ్చినాం, 6కి కూడా కాదు 5కే వచ్చేసేటట్టున్నాం మేము ముంబైకి. 5-6 గంటలు మేము రూమ్ ఎతకడానికి తిరిగినాం తెలుసా.
అట్లుంది సిచ్యువేషన్ ఇక్కడ ముంబైలో. రూమ్లు ఉన్నాయి, వెళ్తే పార్కింగ్ ఉండదు. మళ్ళీ ఉంటే స్లమ్ ఉంటుంది లోపల, మొత్తం స్లమ్ ఏరియాలో ఒక మంచి బిల్డింగ్ ఉంటుంది, దానిలో హోటల్ అంటాడు. చుట్టూ చూస్తే స్లమ్మే, స్మెల్గా తట్టుకోలేకపోయాము. ఇంకా చూపిస్తేనేమో పెద్ద పెద్ద హోటల్ చూపిస్తుంది, నైట్కి 10,000 అంట. అరే బాయ్, మేము వచ్చిందే 12ంటికి, మళ్ళీ రేపు పొద్దున 10 o'clockకి చెక్అవుట్ చేసేసేయాలి. దానికి 10,000 ఏంటంటే ఒక్క మాట అన్నారు. సరే రా బాయ్, ఎంతో కొంత 2,000 3,000 అనేది తీసుకోండి, రాత్రి ఉండేసి పొద్దునకల్లా వెళ్ళిపోతాం మేమన్నా కూడా. 10,000 కట్టండి, రూమ్ కీస్ పట్టండి అంటున్నారు. అంతే, ఏం చేస్తాం అసలు? మెంటల్ వేసింది అసలు నాకు. అండ్ రూమ్కి 10,000, అది కూడా ఇద్దరికి అంటే అసలు చాలా కష్టం. 5,000 రూపాయలు బొక్క. 5,000తో నేను ఆ మనీతో నేను ముంబై నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళిపోతాను పెట్రోల్ కొట్టించుకొని. ముంబై అంటే వడాపావ్ ఫేమస్ కదా. సో ఇప్పుడే మా వాళ్ళు క్రోమ్లో కొడితే వడాపావ్ ఫేమస్ అయిన సెంటర్ ఏడనో చూపించిందంట, అక్కడికి తీసుకెళ్తున్నారు. సో వెనకాల కూర్చున్న అతనేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట. ఇక్కడ ముంబై వాళ్ళ రిలేటివ్స్ ఉంటే ముంబైలో ఉండడానికి వచ్చాడంట హాలిడేస్కి. సో అందుకని చెప్పేసి అతని గైడెన్స్ తీసుకుంటున్నాము. ఉండేది ఈవినింగ్, మండే అయినా కొంచెం నీట్గా ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా తిరుగుతామని చెప్పేసి. చిన్న బిర్యానీ స్టాల్ని చూడండి. ఆఫ్టర్ 1 week 7 days తర్వాత మేము మన హైదరాబాద్ ఫుడ్ అయితే తిన్నాం. హైదరాబాదీ బిర్యానీ ఉంది ఇక్కడ. నిజంగా చిన్న స్టాల్, కానీ నాకు మళ్ళీ మన హైదరాబాద్ గుర్తొచ్చేసింది. నేను వచ్చే దారిలోనే హైదరాబాద్ బిర్యానీ తింటాం మళ్ళీ నేను. నిజంగా ఆఫ్టర్ 1 week చాలా మంచి ఫుడ్ తిన్నాం ఇక్కడ. చిన్న రూమ్ అయినా కానీ చాలా బాగుంది హైదరాబాదీ బిర్యానీ అని చెప్పేసి. చూడండి ఎక్కడ ఉన్నాం మనం, బిగ్ బాయ్ టాయ్స్. రోల్స్ రాయ్స్ జీ వ్యాగన్. ఫోర్ట్ ముందర ఎంత మంచిగా ఉందో, క్రేజీ ఉందో అసలు. ఎక్కడ చూసినా శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్, ఎక్కడ చూసినా శివాజీ మహారాజ్ స్టాచ్యూసే ఉన్నాయి. ముంబైలో ఏ పేరు చూసినా శివాజీతోనే స్టార్టే ఉన్నాయి. అమ్మా ఏం ఎండల్లా నాయన. అసలు రోడ్ల మీద ముంబైలో సూపర్ కార్స్ ఎలా కనబడుతున్నాయంటే పెద్ద పెద్ద కార్స్. అసలు మన దగ్గర అసలు ఇన్ని కనిపించవు రోడ్డు మీద. 10 నిమిషాలకు ఒక్కొక్క పెద్ద కార్ కనిపిస్తుంది. అసలు చూడండి ఎంత బాగుందో. డ్రీమ్ కార్ ఇదైతే అసలు. డిఫెండర్ బిల్డింగ్ చూడండి. ఆ బిల్డింగ్ వచ్చి అంబానీ వాళ్ళ కూతురుదంట ఆ బిల్డింగ్. ఏరియా ఏదో చాలా బాగుంది. వర్షం పడటానికి రెడీగా ఉంది. పైన నుంచి మబ్బులు అమ్ముకోపోయినాయి, చిన్న చిన్న చినుకులు పడ్డాయి. వర్షం పడ్డదంటే బుగ. నాకు వర్షంలో తడవాలని ఉంది, కానీ మళ్ళీ కెమెరా ఉంది. ఇప్పుడు ఏదో పెద్ద టాస్క్. గాయస్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాను చూడండి, మన అమ్మాని ఇంటికి తీసుకొని వచ్చేసాను. సో ఇది వచ్చేసి బ్యాండ్రా అంటారంట ఈ లొకేషన్ పేరు వచ్చేసి. వా ఏముంది అసలు. మనం కూడా కట్టుకుందాం అట్లా మీటింగ్స్కి, మీటప్ల కోసం. చూడండి ఆ పైన ఎంత ఉందో అసలు. అది బిల్డింగా ఇల్లా లేకపోతే ఏంది అసలు అంత ఉంది. వచ్చాడు కదా సిటీ చూపిస్తానికి. సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అంట అమ్మని వాళ్ళ ఇంటి ముందల గల్లీలో మొత్తం వెళ్ళి వీడియోస్ తీస్తుంటే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అందరూ వచ్చి గోపురాన్ని ఫార్మాట్ చేసి పగలు కొట్టేసిర్రంట. అందుకని చెప్పి దగ్గరికి వద్దని అంటున్నారు. ఏముంది భయ్య అంత ప్రైవసీ అక్కడ, అంత కాంప్లికేటెడ్. అది అమ్మాని వాళ్ళ ఇల్లు దాటంగాలోనే 1 కిలోమీటర్లో చూడండి బీచ్, సముద్రం, ఎర్ర సముద్రం. వావ్, రైట్ సైడ్ చూడండి అసలు ఎంత బాగుందో. నాకు నిజం చెప్తున్నాను, నా వాయిస్లో బేస్ తగ్గిపోయింది ఏందని అనుకోవచ్చు మీరు. నిద్రనే లేదు నా కళ్ళ కిల్ల ఇట్లా క్యారీ బ్యాగులు వచ్చినట్టు వస్తున్నాయి. అసలు నాకు అర్థం కావట్లే. పక్కన సముద్రంలో పెట్టుకొని దాని పక్కన ఇంత పెద్ద సిటీ లాగా పెట్టేసారు, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లో. సునామీలు ఏమైనా వస్తే పరిస్థితి ఏంది అసలు? మొత్తం కొట్టుకొని పోతాయేమో నాకు తెలిసి. అందుకనే పాత బిల్డింగ్లు ఇవన్నీ గట్టిగా పెట్టించారు. సో ఇప్పుడు మనం వచ్చిన స్ట్రీట్ వచ్చేసి మెరీన్ డ్రైవ్ అంటారు. ఇది ముంబైలో ద ఫేమస్ స్ట్రీట్. మన హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఎట్లుంటుంది సేమ్ అంతే ఉంటుంది, అంతే తేడా ఏముండదు. కాకపోతే అక్కడ మనది చిన్న చెరువు, ఇదేమో సముద్రము. సేమ్ టు సేమ్ డిట్టు ఉంటుంది మెరీన్ డ్రైవ్ అంటే. కాకపోతే కలర్లు వేలు. మన తెలంగాణ వాళ్ళు రిచ్ ఉండాలని చెప్పి కొంచెం గోల్డ్ కలర్ యాడ్ చేస్తారు, వీళ్ళు కొంచెం పార్టీ టైప్ ఉండాలని చెప్పేసి డిస్కో లైట్ ఆన్ చేస్తారు ఇక్కడ అంతా. నైట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ. నేను నైట్ జస్ట్ తిందామని వచ్చేసి ఒక రౌండ్ వేసి వచ్చాము ఇటు. ఇచ్చిపోవడం అసలు మీకు కనిపిస్తుందా?
సో ఇదే స్టేడియం, సముద్రం పక్కనే ఉంది వాంకడే స్టేడియం. ఆ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ మధ్య నుంచి మీకు లైట్గా కనిపిస్తుంది చూడండి. మెరీన్ డ్రైవ్ చచ్చిపోతున్నారు అయ్యా, మెరీన్ డ్రైవ్ అని చెప్పేసి మెసేజ్ల్లో నాకు ఎన్ని మెసేజ్లు వచ్చినాయి తెలుసా అసలు, మెరీన్ డ్రైవ్ అని చెప్పి. అండ్ ఇదే రూట్ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి గేట్వే ఆఫ్ ఇండియా కూడా వచ్చేస్తుంది, తాజ్ హోటల్ కూడా వచ్చేస్తుంది మనకి. బైక్స్ ఎక్కడ పార్క్ చేసాము ఒకసారి లొకేషన్ చూడండి. వా 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 ఇది ఎక్కి నడిస్తే ఇప్పుడు ఎంత బాగుంటుంది. క్రేజీ కదా లొకేషన్ మాత్రం ఇచ్చి పోడు అసలు. కెమెరా వస్తే చాలు కపుల్స్ అందరూ ముఖాలు మూసుకుంటున్నారు పాపం. ఇక భలే మజా వస్తుంది అలా భయపడుతూ ఉంటే. వేరే లెవెల్ ఉంది ఇక్కడ అయితే అసలు. అటు చూడండి అసలు బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. నాకు తెలిసి దీని మీదనే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్లో డ్యాన్స్ చేసాడు చూడండి. రిక్రియేట్ చేద్దాం మనం. ఏ సాంగ్ అది మర్చిపోయినా కరెక్ట్ గుర్తులేదు. ప్రణామమా ఏదో. మీద మంచిగా రాత్రి వచ్చి ఇక్కడ పడుకోవచ్చు. ఈ బాబు గారు ఇక్కడ ఏదో ఫిషింగ్ చేస్తున్నాడు. బాబా ఏముంది చూడండి అసలు వచ్చాడు. ఆ గ్లేర్ని చూడండి, నీట్గా సన్ ఇట్లా కొట్టుకుంటూ వస్తుంది. నేను చూడండి జాకెట్ కూడా వేసుకోలేదు, నా వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఎట్లా తడిచిపోయాను చూడండి ఒకసారి. వెనకాల లొకేషన్ చూడండి, జుట్టు ఎలా తడిచిపోయింది చూడండి ఒకసారి. ఆ హెల్మెట్ లోపల పెట్టి మన వెనకాల లొకేషన్ చూడండి ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి మెరీన్ బీచ్ అని అంటారంట. అందరు నా మొక్కలే చూస్తున్నారు, ఒక్కలే. నా మాటలు నా భాష నాకు అర్థం కాదు, వాళ్ళ భాష నాకు అర్థం కాదు. అసలు ఇక్కడ క్రౌడ్ చూడండి. నార్మల్గా ఇంకా వీకెండ్స్ అయితే ఇప్పుడు ఉన్నదానికి ఇంటూ 10 ఉంటారంట. ఇప్పుడు అసలు క్రౌడే లేరంట. అటు సైడ్ బిల్డింగ్స్ చూడండి, అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. సో గాయ్స్ మెరీన్ డ్రైవ్ చూసేసారు కదా, అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఇది చూడండి, బండి హ్యాండ్ ఇచ్చేసింది. బండి బ్యాటరీ అయిపోయింది. మొన్నటి వరకు రీఛార్జ్ అయింది, మళ్ళీ బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక పెద్ద టాస్క్ అసలు. ఎక్కువ తోస్తా ఎక్కువ. ఫస్ట్ వెళ్ళిపోయి బైక్కి బ్యాటరీ చేంజ్ అయితే చేసేసుకోవాలి. బొక్క నేను రీఛార్జ్ అయిపోతుంది నడుస్తుంది కదా అని చెప్పి అంతే వచ్చేసిన. మొత్తానికి అయిపోయింది బ్యాటరీ. ఇప్పుడు ఆ బండి బ్యాటరీ అయిపోయింది, దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. జంప్ స్టార్ట్ చేస్తున్నా కానీ అవ్వట్లేదు. అది పెద్ద టాస్కే అయ్యేటట్టుంది. భలే ఉన్నాయి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్. వచ్చిన వాళ్ళందరినీ ఎక్కించుకొని తిప్పుతున్నారు మంచిగా. సైడ్ సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఓ 15 seconds టైం ల్యాప్స్ అయితే తీశాను నేను గోప్రోలో. అదైతే అసలు వేరే లెవెల్ వచ్చింది. వా ఇక్కడే ఉండిపోబోతుంది. సో మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి వడాపావ్ తిందాం. ఆ వడాపావ్ తినేసి గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీక్ డేలోనే ఇంత పబ్లిక్ ఉన్నారంటే అసలు వీకెండ్స్లో ఇంకెంత పబ్లిక్ ఉంటారు అసలు. ఇప్పుడు మేము అక్కడ పార్కింగ్ చేసి ఇదంతా నడుచుకుంటా సిగ్నల్ వరకు నడుచుకుంటూ పోయినాం. ఇప్పుడు వడాపావ్ ముంబై ఫేమస్ వడాపావ్ తిందామని వెళ్తున్నాం మేము. కూపర్ ఎలక్ట్రిక్ అసలు మినీ కూపర్ ఎట్లా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ స్విఫ్ట్లు ఉంటాయి కదా మన దగ్గర హైదరాబాద్లో, స్విఫ్ట్లు కనిపించినట్టు కనిపిస్తున్నాయి మినీ కూపర్లు అయితే. ఇక్కడ ముంబైలో బండి అయిపోయింది నీట్గా. ఇక్కడ పెట్రోల్ ఇక్కడ కేటీఎం షోరూమ్స్ ఎక్కడ ఉంటాయో చూసి
వెళ్ళి చేంజ్ అయితే చేయించుకోవాలి. దారుణంగా అవుతుంది ఇది. మన బండి హ్యాండ్ ఇచ్చింది చాలా రోజుల తర్వాత. అస్సలు దరిద్రం ఎట్లుంది చూడండి. దరిద్రమే నిజంగా. ఇక్కడ ఇంత మంచిగా తిరిగింది, అక్కడ లోనావాలలో కూల్ ప్లేసెస్లో కూడా ఏం కాలేదు. ముంబైకి వచ్చిన తర్వాత ముంబైలో అయిపోతుంది బండి. అసలు ఏందో కానీ. ఎక్కడ వచ్చేసినాం. ఇటు చూడండి ముందర ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ రైల్వే స్టేషన్. ఇది మన ఇండియాలోనే ద ఫస్ట్ రైల్వే స్టేషన్ అంటే ఇది. నిన్న చూపించాను కదా ఆల్రెడీ ముంబై వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి ఇంకా పర్ఫెక్ట్గా చూడండి. ఆ యాంగిల్ సెట్ కాలేదు కానీ మీకు ఈ యాంగిల్ నుంచి చూడండి. వా ఏముందో చూడండి ఒకసారి. ఇక్కడ టర్మినల్ ఆపోజిటే మనకి వడాపావ్ అని కనిపిస్తుంది చూసారా. సో అదే మన ముంబైలో ఫేమస్ వడాపావ్ సెంటర్ అంట. జస్ట్ స్ట్రైట్ ఆపోజిట్ టర్మినల్ ఆపోజిట్లోనే మనకి వడాపావ్ ఉంది. ద మోస్ట్ ఫేమస్ వడాపావ్ సెంటర్ ఇన్ ముంబై అంట. ఇక్కడ బండి ఆపకుండా ఇక్కడ తినాలి, అది పెద్ద టాస్క్. బాగుందారా వడాపావ్? కైసే వడాపావ్? చూడండి అక్కడ చాలా ఫేమస్ వడాపావ్ సెంటర్ అంట. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ ముందలే ఉంది. చూడండి ఏదో సమోసా పెట్టించారు వడాపావ్ అని చెప్పేసి. ఫస్ట్ మనం తిన్నది వచ్చేసి సమోసా పావ్ అంట, ఇది వచ్చేసి వడాపావ్ అంట. చూడండి ముందర ఛత్రపతి టర్మినల్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. క్రేజ్ అంటే క్రేజ్ ఉంది అసలు. ఎవరు వచ్చినా కానీ ఇక్కడే దిగేసి నడుచుకుంటా లోపలికైతే వెళ్ళాలి. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే నీట్గా మీకు చూపిద్దామని ఆతృతతో అయితే వచ్చాను ఇంత దూరం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే బండి బ్యాటరీ అయిపోయింది చూసారుగా. ఇప్పుడు బైక్ ఆపేసామంటే బైక్ స్టార్ట్ కూడా కాదు. కేటీఎం షోరూంలో చూసినాం, ఒక కేటీఎం షోరూమ్కి వెళ్ళాం. మధ్యలో కేటీఎం షోరూమ్కి వెళ్తేనేమో టైం అయిపోయింది, రేపు రాండి అని అంటున్నారు. మేమేమో ఈరోజు రాత్రే హైదరాబాద్ వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాము. మేము నైట్ కొట్టేద్దాం నాన్ స్టాప్ అని చెప్పేసి. చాలా డేస్ అయిపోయింది, స్ట్రెస్డ్ అవుట్ అయిపోయాము. నైట్ నాన్ స్టాప్ కొట్టేద్దాం రైడ్ అని చెప్పి ఇప్పుడు మేము ఫిక్స్ అయిపోయాం. లాస్ట్ మినిట్లో ఇట్లా బండి హ్యాండ్ ఇచ్చింది మనకి, బ్యాటరీ ప్రాబ్లం వచ్చి. నీట్గా హైదరాబాద్ వచ్చి ఎట్లా బ్యాటరీ మార్చుకోవాలి. ఇప్పుడు మార్పిద్దామన్నా కానీ ఎక్కడ షోరూమ్లో అయితే దొరకలే నాకు. బ్యాటరీ వాళ్ళని అడిగితే ఒక్కొక్కటి 20-30 కిలోమీటర్లు అవతల ఉన్నారు. సో హైదరాబాద్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దారిలో ఇక్కడ నాకు అనిపిస్తే ఇంక వేయించుకోవటమే. ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ వచ్చే వేలో 2-3 సార్లు పెట్రోల్ స్టాప్ అయితే తీసుకోవాలి. పెట్రోల్ స్టాప్ తీసుకున్నప్పుడు బండి అయితే అయిపోతుంది. సో అప్పుడు కూడా మళ్ళీ జంప్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే మనం గేట్వే ఆఫ్ ఇండియా ఆర్ గేట్వే ఆఫ్ ముంబైకి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్దాము అంటే మన బండి ఆపి వెళ్ళకూడదు. మళ్ళీ మావాడు కూడా లేడు, మావాడు మా ఫ్రెండ్ వాళ్ళని దింపడానికి వెళ్ళాడు జంప్ స్టార్ట్ ఇస్తానికి. సో ఎన్నిసార్లు జంప్ స్టార్ట్ ఇస్తాం కూడా బండికి మంచిది కాదు. అందుకని చెప్పేసి ఇక్కడ బైక్ అదేం ఆపను, నేను నీట్గా చాలా స్లోగా వెళ్తాను. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ద గేట్వే ఆఫ్ ఇండియా కనిపిస్తుంది అనుకుంటా, చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఉంటే చెల్లనేస్తారు ఒకసారి ముందర చూడండి. నా ఫోన్లో జూమ్ చేసి తీస్తున్నాను. ఇది వచ్చేసి మన గేట్వే ఆఫ్ ఇండియా, క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి తాజ్ హోటల్ ఉంది. అసలు పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపనియట్లేదు. ఇది వచ్చేసి మన తాజ్ హోటల్. ఒకప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది చూసారా. సో ఇదే అది. ఇక్కడితో మన ముంబై ఎక్స్ప్లోరింగ్ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి, ఈవెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఎన్ని షేర్ చేస్తే నాకు అంత రీచ్ వస్తుంది, సో దట్ నాకు బూస్ట్ లాగా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ టేకింగ్ బ్రేక్. ఇక్కడితో మన రైడ్స్ అయితే అయిపోయినాయి. సో ఈరోజు నైట్ వచ్చేసి మనం ముంబై నుంచి హైదరాబాద్ 710 కిలోమీటర్స్ ఉంది, నాన్ స్టాప్ కొట్టేస్తున్నాము. అది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. అంతవరకు బాయ్.